సాయి మందిరంలో అగ్రాసనంపై చిన్మయ చిదానంద చిద్విలాసమూర్తిగా బాబా దర్శనమిస్తాడు. జీవం ఉట్టిపడే విధంగా ఉన్న సాయి పాలరాతి మూర్తిని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. శ్రీ సాయినాథుడు భక్తుల పాలిట భగవత్ స్వరూపుడు. మానవ సేవా పరాయణుడై మానవ సేవే మాధవ సేవ అని చాటాడు. ఆ నిష్కామ యోగికి భక్తులు చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. సంపూర్ణమైన నమ్మకంతో సాగే ఈ పూజాధికాలన్నీ భక్తిమయంగానూ సాయిమయంగానూ సాగుతాయి. ఆ విశేషాలేంటో పరిశీలించండి. గర్భాలయంలో షిరిడీ సాయినాథుణ్ణి దర్శించుకోవటానికి ముందు భక్తులు సాయి గర్భాలయం చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఓం శ్రీ సాయినాథాయ నమః అంటూ గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయంలో షిరిడీ సాయి విగ్రహం షిరిడీ క్షేత్రంలో నెలకొని ఉన్నట్లుగానే ఉంటుంది. ముమ్మూర్తుల అలాంటి విగ్రహం నెలకొల్పాలనే సంకల్పంతో ప్రత్యేకించి తయారు చేయించి తెచ్చి ఇక్కడ మందిరంలో ప్రతిష్ఠించటం జరిగింది. మకర తోరణయుక్తంగా వెండి కిరీటాన్ని ధరించిన సాయి అభీష్ట వరసిద్ధి ప్రదాతగా భక్తులకు కానవస్తాడు. సాయి మూల విగ్రహానికి ముందు దత్తాత్రేయుడు, విఘ్నేశ్వరుల చిన్ని చిన్ని విగ్రహాలను అమర్చారు. ముందు విఘ్నేశ్వరుణ్ణి, దత్తాత్రేయుడికి పూజాదికాలు చేసిన తర్వాత సాయికి పూజాదికాలు ప్రారంభిస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సాయిని మనసా వాచా స్మరిస్తూ సాష్టాంగపడతారు. షిరిడీలో వలెనే ఈ ఆలయంలో కూడా కాకడ హారతి అనంతరం సాయికి మంగళ స్నానం చేయిస్తారు. అనంతరం దుస్తుల అలంకరణ జరుగుతుంది. ప్రతి గురువారం రోజులలో ఈ ఆలయంలో సాయిని పంచామృతాలతో అభిషేకిస్తారు. దీనికి గాను సాయి మూలమూర్తికి సమీపంలో ఓ చిన్ని సాయి మూర్తిని ఉంచి ఆ మూర్తికి పంచామృతాభిషేకాన్ని నిర్వహింపజేస్తారు. ఆ సమయంలో ఈ ఆలయానికి వచ్చే భక్తులంతా ఈ పంచామృతాభిషేకంలో పాల్గొనే సదుపాయం ఉంది. పంచామృతాభిషిక్తుడవుతూ శ్రీ సాయి విచ్చేసిన భక్తుల అంతరంగాలను కనులారా వీక్షించినట్లుగా కానవస్తూ వారి పాపాలను ప్రక్షాళన చేసే ప్రసన్న వదనంతో దర్శన భాగ్యం అందిస్తూ అనుగ్రహిస్తాడు. ఆయా క్రతువుల అనంతరం భక్తులు వరుసలో సాయిని భక్తితో దర్శించుకొని పూజాహారతులు గైకొని ప్రసాదాలు స్వీకరిస్తారు. గురువారం బాబాకు మిక్కిలి ప్రీతికరమైన రోజు అయినందువల్ల అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. ఆలయంలో నిత్యం ఉదయం సుప్రభాత సేవ, కాగడ హారతి, మంగళ స్నానం, అలాగే మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, పల్లకీ సేవ, పవళింపు సేవ